ప్రభుత్వం ఏర్పడ్డ 48 గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అక్కా చెల్లెళ్ళందరికీ కూడా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించినటువంటి ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలోనే ప్రగతి భవన్ కంచెల్ని బద్దలు కొట్టి ప్రజాభవన్ గా ప్రజల పేరు మీద జ్యోతిబా పూలే భవన్ గా మార్చి ఈరోజు మన ఆర్టీసీకి అన్ని రకాలుగా సహకారం అందించే ఉద్దేశంతో వచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా ఆర్టీసీ సంస్థ గతంలో అనేకమైనటువంటి ఇబ్బందుల వల్ల ఒక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రిటైర్ అయిన 4 సంవత్సరాలు ఎండీగా ఉండి 60 రోజులు సమ్మె చేస్తే ఆర్టీసీ కార్మికులను పట్టించుకున్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మా జీవితాలు బాగుపడతాయి అనుకుని తెలంగాణ ఉద్యమంలో నై చలేగా బస్క పయ్యా నై చలేగా ఉద్యమం చేసినటువంటి ఆర్టీసీ కార్మికుల జీవితాలు రోడ్ల మీద పడుతున్నా పట్టించుకున్నటువంటి ఆ ప్రభుత్వం నుంచి మార్పు కోరుకొని ఇవాళ ఈ ప్రభుత్వం ఏర్పడడానికి కారణమైనటువంటి ఆర్టీసీ కార్మిక కుటుంబ సంఘ సభ్యులందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు బట్టి విక్రమార్క గారి ఆర్థిక మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ఈ సంస్థకు ఎక్కడ కూడా భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా ఉంటాననేటువంటి ఒక ఆశీర్వాదం ఇచ్చినారు. అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు మా జిల్లా ముద్దుబిడ్డ సోదరుడు శ్రీధర్ బాబు గారు భారీ పరిశ్రమల శాఖ మంత్రి, ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిగా మేమందరం ముద్దుగా పిలుచుకునే జగదేక వీరుడైనటువంటి శ్రీధర్ బాబు గారు కూడా ఈ సంస్థకు ఎప్పుడు కూడా అన్ని రకాలుగా సహకారం అందించేటువంటి ఆలోచనతో వారు కూడా ఈ కార్యక్రమం రావడం జరిగింది. అదేవిధంగా అక్క మా అందరికి ఎప్పుడు కూడా తోబుట్టుగా సంస్థ ప్రగతిని కోరుకొని పేద ప్రజల జీవితాల్లో లైఫ్ లైన్ దేశంలో రైల్వే అయితే ఈ తెలంగాణలో ఆర్టీసీ బస్సు ఈ రాష్ట్రంలో అటువంటి బస్సుకు సహకారం అందించడం చేసినటువంటి సీతక్క గారు, మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, ఎండి గారు, గౌరవ శాసనసభ్యులు రాజగోపాల్ రెడ్డి గారు, కవంపల్లి సత్యనారాయణ గారు, మేడిపల్లి సత్యం గారు, మల్లెడ్డి రంగారెడ్డి గారు, సలహాదారుడు ఎం నరేందర్ రెడ్డి గారు, ఆది శ్రీనివాస్ గారు, అదేవిధంగా నాగరాజు గారు, వెంకటరమణారెడ్డి గారు, అదేవిధంగా అభిషేక్ ఐలే యాదవ్ గారు, అదేవిధంగా అభిషేక్ అనిరుద్ రెడ్డి గారు, అదేవిధంగా లక్ష్మీ నరసింహారెడ్డి గారు, కార్పొరేట్ గారు, నాయక్ గారు, వేదిక మీద ఉన్నటువంటి అధికారులు, ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఆర్టీసీ అభిమానులందరూ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నా. గౌరవ ముఖ్యమంత్రి గారు, అయ్యా ఆర్టీసీ మనం అధికారంలోకి రాకముందు 4 సంవత్సరాలు ఈడి ఆనాటి ముఖ్యమంత్రి బంధువు అయినటువంటి ఆయన రిటైర్డ్ ఈడి పెట్టుకొని సంస్థ యొక్క ప్రగతి ఏ విధంగా దిగజారిందో మీకు తెలుసు. ఇవాళ మీరు వచ్చిన తర్వాత పెట్టినటువంటి మహిళా సంక్షేమ కార్యక్రమం ద్వారా దానికి సంబంధించినంత రియంబర్స్మెంట్ చేసే కార్యక్రమంలో ఈరోజు ఇంతమంది ఎమ్మెల్యేలు వచ్చినారంటే ఆర్టీసీ యొక్క ప్రాధాన్యత, ఆర్టీసీ బస్సులు కావాలనేటువంటి ఒక ఆలోచన కూడా అందులో దాగి ఉంది అనేటువంటి మాట దయచేసి అర్థం చేసుకొని కోరుతూ, ఈరోజు గతంలో సరియైన నిర్వహణ లేకుండా నిర్లక్ష్యానికి గురైనటువంటి ఆర్టీసీ సంస్థలో 3 ప్రధానమైనటువంటి సూత్రాలు పాటించాలనే నిర్ణయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించినారు. ఒకటి, సంస్థ పరిరక్షణ, సంస్థ ఆస్తులకు సంబంధించి ఎక్కడ కూడా ఆక్రమణ జరిగినా ఉక్కు పాదం మోపి ఆర్టీసీని పరిరక్షించుకునే బాధ్యత అనేటువంటి ఒక మాట అయితే, ప్రయాణికులకు సంబంధించిన సౌకర్యం ఎక్కడ కూడా ప్రయాణికులకు అసౌకర్యం కలగద్దు, అది బస్ స్టాండ్లు కావచ్చు, బస్ స్టేషన్లు కావచ్చు, బస్ డిపోలు కావచ్చు అనే ఒక అంశం అయితే, కార్మికుల సంక్షేమం అనేటువంటి ఆలోచన ఇవాళ 2013 నుంచి మనకు సంబంధించినటువంటి బాండ్ల రూపంలో ఉన్నటువంటి అంశాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకెళ్ళగానే